హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ. ఏంటో ఎక్కడికెళ్తున్నారు అనుకుంటున్నారా అండి? అవునండి. కోటంచకి మొన్న రెండో వెహికల్ తీసుకున్నాం గదండీ ఆటో. సో, ఈ వెహికల్‌కైతే పూజ చేయించడానికైతే కోటంచకైతే వెళ్తున్నామండి. నిన్న సండే గదా! మా అత్తమ్మ, మా మామయ్య వచ్చిండ్రనమాట. సో, అమ్మ, నాన్న ఉన్నప్పుడు ఆటోకి, వెహికల్‌కి పూజ చేయిద్దామనేసి కోటంచకైతే ఎళ్ళామండి. ఇంగ కోటంచకైతే వచ్చినామంటే రెండో ఆటో గూడా సెకండ్ హ్యాండ్‌లో తీసుకున్నదండి. పెద్ద ఆర్భాటంగా గాకుండా సింపుల్‌గా అయితే పూజ అయితే చేపించుకున్నామండి. ఆహ్, గుడి అయితే హైట్ లేపుతున్నారండి. ఆ దేవుడి దర్శనం కోసం అయితే పక్క గుడిలో దేవుడిని పెట్టిండ్రు. మేమైతే ఆటో పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇక్కడ. ఆర్భాటాలు అంటే మేమైతే ఆడపిల్లతోనైతే చేయలేదండి. పరిస్థితులు అనుకూలించలే. కనీసం పూజ అయినా చేయించుకుందాం అనేసి మార్నింగే వెళ్ళేవాళ్ళమండి. పనులన్నీ తీరేసరికి 12 అయిపోయింది. ఇంకా 12కి అయ్యగారికి ఫోన్ చేస్తే, "ఈ గుడి తలుపులు ఇప్పుడు మూస్తాం. మళ్ళీ సాయంత్రం 3:30కి 4 గంటలకు తీస్తామని" అంటే, సో, ఆ టైం వరకు వెళ్దామని ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళామండి. ఆడికి వెళ్ళేసరికి 5 అయింది. మా పిల్లలకైతే సండే వస్తే ఔటింగ్ కంటే ఎక్కువ టెంపుల్స్ తిరగడమే అయితదండి. టెంపుల్స్ అయినా మా పిల్లలకి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయితారు. ఇక్కడ పూజ కంప్లీట్ అయ్యి నిమ్మకాయ మించయితే వెహికల్‌ని పోనీయనంటే మా ఆయనయితే స్టార్ట్ చేసిండండి. మనిషికొక లడ్డయితే తీసుకున్నారు మా పిల్లలు. బొమ్మలు కొందామంటే ఒక్క దుకాణం గూడా లేదండి. ఇక వస్తుంటే అయితే బంతిపూల తోట కనిపించిందండి. వీడియో తీయమన్న చిన్న కొడుకంటే తీశానండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.